అలా కాదు ఐషు. కొరియన్ వాడిని నూడిల్స్ వాడంటేనే నాగుపాములా పుసుకొడతావు. అదే కట్నం కింద మీ ఇల్లు తీసుకున్నానని చెప్పానే అనుకో, నువ్వు ఎక్కడ కాటేరమ్మాయి కోపడతావని కంగారు పడ్డాను. అయినా లోన్ మొత్తం నా పేరు మీదే ట్రాన్స్ఫర్ చేసుకొని నేనే కడుతున్నాను కదా. యాక్చువల్లీ ఐషు, కావాలంటే నన్ను తిట్టు కొట్టు, కానీ నువ్వు ఇంత సైలెంట్గా ఉంటే ఏ వైలెంట్ డెసిషన్స్ తీసుకుంటావని నాకు కంగారుగా ఉంది. అదేం లేదు అజిత్, మనం ఒక రాంగ్ ఫ్యాంటసీలో బ్రతుకుతున్నాం అనిపిస్తుంది. మనం సెటిల్ అయ్యి సేవింగ్స్ చేసి ఇల్లు కొనుంటే బాగుండేది, కానీ ఇలా అనవసరంగా కొనేసిన తర్వాత అప్పుల పాలు అయిపోవడమే కరెక్ట్ కాదనిపిస్తుంది. కాదు, కానీ తప్పదు కదా. ఎందుకు తప్పదు? మనం ఇల్లు అమ్మేద్దామా? అమ్మేసి చూడు, ఇప్పుడు ఈ ఇంటికి ఈఎంఐ మనం 45,000 కడుతున్నాం. అదే అమ్మేశామనుకో, ఆ 45,000 మనం మిగిల్చినట్టు అవుతుంది కదా. ఒకసారి ఆలోచించు.